ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, పూజ చేసి మంగళహారతి ఇచ్చింది. కళ్ళకద్దుకుంటే మంచిది. మమ్మీ స్నానం చేయలేదేమో. ఇడియట్. అక్క ఫ్రెష్ గా పువ్వులా కనిపిస్తుంటే నీళ్లు పోసుకోలేదంటావేంటాడు నువ్వు? అత్తయ్య, హారతి తీసుకోండి, లేదంటే హాసనక్క మొండికేసి మిమ్మల్ని విసిగిస్తుంది. తీసుకోండి. సరే, ఎడమ చేత్తో హారతి తీసుకోకండి అత్తయ్య. ఎలా తీసుకుంటే ఏముంది? అమ్మ కుడి చేతికి గ్లౌజ్ ఉండడం వల్ల అలా చేస్తుండొచ్చు. ఆ చేత్తోనైనా హారతి తీసుకోవచ్చు బాబుగారు, గ్లౌజ్ తీయక్కర్లేదు కదా. తీమన్నా అక్కయ్య తీదులేమ్మా. ఇలా చూపించి మమ్మ అనుకోండి అత్తయ్య. అమ్మా, ఏమైంది? ఎందుకు వణుకుతున్నావు? అది నేనెందుకు వణుకుతాను? భయపడుతున్నారా? హే చిచి, నాకెందుకు భయం? తప్పు చేసుంటే భయపడాల్సిందే అత్తయ్యా. ఎందుకంటే నా చేతిలో ఉన్న హారతి విశాలాక్షి అమ్మవారి పూజ చేసి తీసుకొచ్చింది. హారతి తీసుకోకుండా చెయ్యి వెనక్కి తీసేసుకుంటే ఖచ్చితంగా నైనికి డౌట్ వస్తుంది. ఎలాగోలా మేనేజ్ చేయాలి. నీకు కూడా వణుకుడు మొదలైందేంటే? అత్తయ్యని చూసి నా చేయి కూడా తిమ్మిరెక్కిందేమో. హారతి పళ్ళం కింద పడేసేలా ఉన్నావక్క, ఇటివ్వు. తీసుకో. బాబుగారు, మంట! అమ్మా, అమ్మా, వదినా, ఆపండి. ఆర్పండి. మమ్మీ మమ్మీ అత్తయ్య, నీళ్లు తీసుకురండి బాబుగారు. ఏం చేస్తున్నావు? అలాగే మంట ఆర్పాలి. ఉండండి. రే, చేతి మీద కొట్టద్దురా. అరే, మంటలు ఆర్పాలి కదా మమ్మీ. విక్రమ్, త్వరగా తీసుకురా. అమ్మా, నీళ్ళు తీసుకొచ్చాను. బిందులో చేయి పెట్టమ్మా. అమ్మయ్యా. క్రీమ్ క్రీమ్ క్రీమ్. హోం హోం హ్రీం స్వాహ విద్మహే
శ్మశానవాసిన్యే ధీమహి. అక్కని చూస్తుంటే భయం వేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, నాకు మాత్రం ధైర్యంగా ఉందా ఏంటి? చెయ్యి కాలితే నవ్వుతుందేంటి? మండితే హాయిగా ఉంటుంది ఎక్కడైనా. ఇక్కడ ఉంది. ఎప్పుడుంది హాయిగా. అదేంటమ్మా మంటెక్కిన చేతితో కోపడతావు అనుకుంటే ఏం జరగనట్టు నవ్వుతున్నావు? జరిగింది పొరపాటు కాబట్టి ఎవర్నీ అని లాభం లేదు విశాల్. హారతి మీ చేతి మీద పడేసింది హాసనక్క కాదా? కాదు, పళ్ళాన్ని నేను తీసుకునే టైంలో గాయత్రి చేయి తగిలింది. ప్రమాదంలా జరిగిందంతే. గ్లౌజ్ కాలిపోయిందా మమ్మీ? కాలిపోయి ముక్కలైంది వల్లభ. ఇక కుడి చెయ్యి బయటికి తీసేయచ్చు కదా అత్తయ్య. తీయాలి కదా. ఇలాగే నీళ్ల బిందెలో చెయ్యి ఎంతసేపును పెడతాను? తీయండి చూద్దాం. చూడండి. అమ్మ బాబాయ్, ఏంటమాది? వదిన చేతికి ఏం చుట్టుకుంది? పాము విడిచిన కుబుసం బిందులో ఉందా? నేను కూడా చూసుకోలేదు. మంచి పని చేసావు నాన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.